ఈరోజు నేను బఠానీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఇది పూరీలోకి, చపాతీలోకి, రోటీలోకి ఎంతో బాగుంటుంది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక కప్పు తెల్ల బఠానీలని తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి 6 నుంచి 8 గంటల వరకు బాగా నాననివ్వాలి. ఒక నైట్ అంతా నానబెడితే సరిపోతుంది. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కాస్త కరివేపాకును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు సన్నగా తరిగిన టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమోటో ముక్కల్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. టమోటోలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీలని వాటర్ అంతా తీసేసి బఠానీలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. స్పైసీ కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. విజిల్ పెట్టి మనం 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కూల్ డౌన్ చేసుకోవాలి. అంతా పోయి కూల్ డౌన్ అయిన తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి బఠానీలు కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకుందాము. చూడండి, బఠానీలు అనేది నాకు బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. మీకు కుక్ అవ్వకుంటే విజిల్ పెట్టి ఇంకొక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు కర్రీ అనేది కాస్త లిక్విడ్గా కావాలనుకుంటే మీరు గ్రేవీకి సరిపడిన వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ అనేది ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీ చల్లారిన తర్వాత బాగా గట్టి పడిపోతుంది. నాకైతే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో బాగా బీట్ చేసిన పెరుగుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.